హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం లోటస్ని ఎలా 3 టైప్స్గా పెయింటింగ్ చేసుకోవాలనో చూద్దాము. దానికంటే ముందు మనము ట్రేసింగ్ అనేది చేసుకోవాలి. ఎవరికైనా ఈజీగా డ్రా చేసుకోవడానికి వస్తే డైరెక్ట్గా పెన్సిల్ కానీ ఏదైనా మార్కర్ కానీ తీసుకొని డైరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి. ట్రేసింగ్ పేపర్ మీకు లేదు అంటే మీరు ఫోన్ నుంచి కూడా ట్రేసింగ్ చేయొచ్చు. ఇలా పెన్సిల్తో మార్కింగ్ చేస్తున్నాను. లోటస్ అనేది డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసిన తర్వాత ఫ్లాట్ బ్రష్ తీసుకొని నేను పెయింటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది 4 నెంబర్ బ్రష్, ఫ్లాట్ బ్రష్. మనకు లోటస్ అనేది పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను పింక్ అండ్ వైట్ షేడ్లో లోటస్ అనేది వేస్తున్నాను. ఇక్కడ మనకు క్లాత్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది కాబట్టి బేస్ అనేది వేయకుండా మనం డైరెక్ట్గా కూడా లోటస్ అనేది పెయింటింగ్ చేసుకోవచ్చు. అదే డార్క్ కలర్ క్లాత్స్ ఉంటే మనం ఫస్ట్ వైట్ బేస్ అనేది వేసుకొని దాని తర్వాత మనకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ వేసుకోవాలి. లేదంటే మనము డైరెక్ట్ పింక్ కలర్ వేసామనుకోండి, అది మనకు డార్క్ కలర్లో చేంజ్ అవుతుంది. కలర్ అనేది మనకు క్లియర్గా ఎలివేట్ అవ్వదు. అందుకు డార్క్ కలర్ క్లాత్ పైన ఫస్ట్ వైట్ బేస్ వేసుకున్న తర్వాతే మనం పెయింటింగ్ అనేది చేయాలి. ఇప్పుడు ఇది వైట్ కలర్ క్లాత్ కాబట్టి నేను డైరెక్ట్గా చేస్తున్నాను. ఇక్కడ ఫ్లాట్ బ్రష్కి నేను వన్ సైడ్ వచ్చేసి వైట్ కలర్, వన్ సైడ్ వచ్చేసి పింక్ కలర్ తీసుకొని షేడింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, మనకు డిఫరెంట్గా తీసుకోకుండా ఎట్ ఎ టైం వైట్ అండ్ పింక్ తీసుకొని చేస్తున్నాను. వన్ ఎడ్జ్ పింక్ కలర్, అలాగే వన్ సైడ్ వైట్ కలర్ తీసుకొని ఓన్లీ ఇలా స్ట్రోక్ అనేది ఇస్తున్నాను. దానిపైనే షేడింగ్ చేస్తూ ఉంటే మనకు స్ట్రోక్స్ చేస్తూ ఉంటే లోటస్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనము హ్యాండ్ని క్రాస్ చేసుకుంటూ బ్రష్ని అటు ఇటు తిప్పుకుంటూ చేస్తే మనకు ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ ఒకటే లోటస్ని మనం డిఫరెంట్ టైప్స్ కూడా మనం కలరింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను పింక్ అండ్ వైట్ షేడింగ్తో చేస్తున్నాను. మీరు రెడ్ అండ్ పింక్ తీసుకోవచ్చు, ఎల్లో తీసుకోవచ్చు, అలాగే డిఫరెంట్గా ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. కింది సైడ్ కూడా అలాగే పెటల్స్ని రౌండ్గా టర్న్ చేసుకుంటూ షేడింగ్ అనేది చేస్తున్నాను. మీరు బ్రష్ని మధ్యలో క్లీన్ చేసుకుంటే మనకు కలర్ అనేది నీట్గా వస్తుంది. లేదంటే 2 కలర్స్ మిక్స్ అయిపోయి మనకు డిఫరెంట్ కలర్లో ఆ షేడింగ్ అనేది ఫామ్ అవుతుంది. బ్రష్ని తుడుచుకుంటూ క్లీన్ చేసుకుంటూ కలర్ అనేది వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా లోటస్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను లోటస్కి అవుట్లైన్ వేస్తాను. దానికోసం 2 నెంబర్ బ్రష్ తీసుకొని పింక్ కలర్తో అవుట్లైన్ వేస్తున్నాను. చూడండి, మనకు లోటస్ అనేది డిఫరెంట్గా మళ్ళీ వేరే షేప్లోకి టర్న్ అవుట్ అవుతుంది. డిఫరెంట్ లోటస్గా కూడా మనకు లుక్ అనేది కనిపిస్తుంది. అవుట్లైన్ వేసిన తర్వాత లోటస్ ఎలా కనిపిస్తుందో చూడండి. నీట్గా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే లోటస్కి నేను డిఫరెంట్ షేడింగ్ కూడా చేస్తున్నాను. మీరు ఇలాగే వదిలేయచ్చు, అలాగే డిఫరెంట్గా కూడా చేయొచ్చు. మళ్ళీ ఆ షేడింగ్ వైట్ కలర్తో లైట్గా అలా స్ట్రోక్స్ ఇస్తున్నాను. మనకు లోటస్ అనేది మళ్ళీ డిఫరెంట్ ఫామ్గా రెడీ అవుతుంది. చూడండి, జస్ట్ వైట్ కలర్తో ఇలా చేస్తే అది వేరే ఫ్లవర్గా రెడీ అయింది. ఇప్పుడు నేను ఎల్లో కలర్తో మళ్ళీ అదే లోటస్కి దానిపైనే జస్ట్ అలా స్ట్రోక్స్ ఇస్తున్నాను. మీకు మళ్ళీ డిఫరెంట్ లోటస్ లాగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి.